మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి గారంటే ఈ రోజున ఒక ఫైర్ బ్రాండ్, ఒక బ్రాండ్ అంబాసిడర్, ఒక బాద్షా లాంటి వ్యక్తిగా ఎదిగిపోయాడు. అసలు ఈయన ప్రస్థానం కనుక మనం చూసినట్లయితే మెడ్రాస్లో నడి రోడ్డు మీద ఒక చిన్న ఇరుకు గదిలో స్టార్ట్ చేసినటువంటి లైఫ్. శుభలేఖ సుధాకర్, తర్వాత నారాయణరావు గారు, ఆ తర్వాత మరి ఈయన వీళ్ళ ఐదుగురు ఉండేవారు. వీళ్ళంతా ప్రసాద్ బాబు గారు, వీళ్ళంతా కూడా కలిసి మరి తమ ప్రస్థానాన్ని స్టార్ట్ చేశారు చెన్నైలో. ఒక ఇరుకు గదిలో హాఫ్ పూట తింటూ ఒకే సిగరెట్ని మొత్తం అందరూ పంచుకుంటే, అంటే చిరంజీవి గారు తాగేవారు కాదనుకోండి, ఇట్ డజంట్ హ్యావ్ సచ్ హ్యాబిట్స్ అని అనేక ఇంటర్వ్యూస్లో చెప్పారు. సో ఆ విధంగా వీళ్ళు చక్కగా అనేకమైనటువంటి సార్లు వాళ్ళు అక్కడ ఉంటూ చక్కగా మనకి ముందుకు వెళ్ళారు. తర్వాత ఈ యొక్క మహాప్రస్థానంలో మరి మిగతా యాక్టర్స్ అందరూ కూడా అలా ఉండిపోయినప్పటికీ కూడా చిరంజీవి గారు మాత్రం దూసుకొని వెళ్ళిపోయారు. ఆ రోజున ఒక ఆర్మీ మెన్ వాళ్ళ ఫాదర్ మరి చేసినటువంటి, పవన్ కళ్యాణ్ గారు ఆర్మీగా వెళ్ళానని చెప్పారు. వాళ్ళ ఫాదర్ కూడా చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీ అయినటువంటి అక్కడి నుంచి మరి మెగాస్టార్గా ఎదిగిపోయి ఇప్పుడు ఈ రోజున ఒక ఉపాసన చేసుకుని అపోలో హాస్పిటల్స్ అంతటినీ కూడా తమ అధీనంలోకి తెచ్చుకున్న రామ్ చరణ్, అలాగే నాగబాబు గారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఈ రోజున డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఎదిగిపోయి పవర్ స్టార్గా అనేకమైనటువంటి సినిమాల్లో సంచలనాలు సృష్టించిన వాళ్ళ కుటుంబంలో మొత్తం చాలామందిని ఆయన చిరంజీవి గారు చక్కగా తీసుకొచ్చిన ఈ క్రెడిట్ అంతా కూడా మన చిరంజీవి గారికే వస్తుంది. ఎందువల్లంటే బంధువులందరికీ చాలా సున్నిత మనసు కూడా, ఆయన ఎవరిని నొప్పించినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి ఆయన చిరంజీవి అని అంటారు. అది వాస్తవం కూడా. అలాగే ఈ యొక్క పీపుల్స్ యాక్టివిటీస్ సోషల్ ఆర్గనైజేషన్ ఎన్జిఓ ఉంది, ఆమె సంధ్య గారు ఉంటారు దానికి. ఆమె అంటుందన్నమాట, చిరంజీవి గారు అమ్మాయి వాళ్ళ మ్యారేజ్ విషయంలో కూడా ఆయన కఠినంగా ఆయన అసలు బిహేవ్ చేయలేదు. ఆ తర్వాత ఆయన మరి వాళ్ళ మీద భరద్వాజ్ వీళ్ళందరిపైన కేసు వేద్దామా అని అన్నప్పుడు కూడా, వాళ్ళు తీసుకొచ్చేద్దామా అని అన్నప్పుడు కూడా ఆయన పాపం భయపడ్డారు. అంటే సహజంగా ఆయన ఎవరిని నొప్పించినటువంటి వ్యక్తిత్వం అనే ధోరణితో ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. అంటే అలాగే చిరంజీవి గారు ఏంటంటే ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా కెరీర్ పరంగా, ఆ తర్వాత సంతాన పరంగా అవన్నీ కేర్ చేయకుండా పార్టీ పెట్టి ప్రజారాజ్యం పార్టీలో మరి ఆయనంతా కూడా దూసుకొని వెళ్ళిపోయారు. కాపులంతా కూడా ఏం చెప్పేవారు, మరి పార్టీ పెట్టట్లేదని ఆయన రెచ్చగొట్టేవారు. పార్టీ పెట్టిన తర్వాత ఆయన విలీనం చేస్తే ఓట్లు వేసారా, మరి 18 సీట్లే కదా వచ్చినాయి, మరి విలీనం చేస్తే ఏం చేశారు, చిరంజీవి గారు విలీనం చేసేసారు, కాపులు పరువు తీసేశారు అనేవారు. అంటే వీళ్ళే అన్నీనమాట. ఆయన గొప్ప ఆంజనేయ ఉపాసకులు. ఇప్పటికి కూడా ఆయన ఇంట్లో పూజామందిరం చక్కగా గంధపు చెక్కతో ఉంటుందన్నమాట. మరి అటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క కృప వల్లనే ఆయన ఆ కాలంలో వెంకటేష్, ఆ కాలంలో నాగార్జున, బాలకృష్ణ గారు వీళ్ళందరూ కూడా సూపర్ స్టార్స్ ఉన్నప్పటికీ కూడా చిరంజీవి గారు ఎందుకు దూసుకొని వెళ్ళిపోయారు అంటే కేవలం ఆయన డ్యాన్స్లో ఆయన స్పీడ్ ఉండేటటువంటిది. ఈ స్పీడ్ ఎప్పుడు వస్తుంది, మనోజవం ఆర్తతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే అన్నారు. అంటే మనసంత స్పీడు, మనోజవం మారుత తుల్య వేగం అంటే గాలి అంత స్పీడు. సో అంత స్పీడులతో ఈయన డ్యాన్స్ స్టెప్స్ అనేవి విలక్షణంగా డిఫరెంట్గా స్పీడ్గా ఉండడం వల్లనే ఆయన ఏం జరిగిందండి అంటే చక్కగా మనకి ఆయన నెంబర్ 1 స్థానానికి ఎదిగిపోయారు. కాబట్టి ఆ స్థానంలో బ్లడ్ బ్యాంక్ అంతా కూడా ఆయన స్టార్ట్ చేసి మరి ప్రజలందరికీ కూడా సేవ చేస్తున్నారు. మరి కొన్ని గ్రూప్స్ వైట్ బ్లడ్ తర్వాత ఇలాంటివి దొరకవు, ప్లేట్లెట్స్ ఇవన్నీ కూడా. కానీ ఎటువంటి టైంలో అయినా సరే చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్లో ఉండడం అనేటటువంటిది ఉంటుంది, ఇస్తారు. కాబట్టి ఈ విధంగా సంఘ సేవలు కూడా చిరంజీవి గారు చేసుకుంటూ వచ్చారు, మృదు స్వభావం కాబట్టి. ఆ తర్వాత మొన్న మోడీ గారు ఆయన చెయ్యిని, పవన్ కళ్యాణ్ చెయ్యిని ఇలా ఎత్తి ఇలా చూపిస్తుంటే అప్పుడు తమ్ముడిని కౌగిలించుకొని ముద్దులు పెట్టేసుకున్నాడు పవన్ కళ్యాణ్ని చిరంజీవి గారు. ఎందుకంటే నీ వల్లే నాకు ఇంత గౌరవం వచ్చింది అని చెప్పి. కాబట్టి ఆయన నాగేంద్ర బాబు గారు కానీ వీళ్ళు కానీ వాళ్ళంతా కూడా ఎంతో సంతోషించడం జరిగింది. పవన్ కళ్యాణ్ మరి పిఠాపురంలో గెలవడం, ఇలా అనేకమైనటువంటి సందర్భాల్లో చిరంజీవి గారి యొక్క వ్యక్తిత్వం మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. ఆయన చిరంజీవి గారు ఏం చేసేటంటే సినిమాల్లో అంత ఈజీగా సిల్వర్ స్పూన్తో ఏం రాలేదు.
అప్పుడు డాక్టర్ ఎన్టీ రామారావు గారు పాతుకుపోయినటువంటి మర్రి వృక్షంలా ఉన్నారు. నాగేశ్వరరావు గారు అసలు ఎవరిని అసలు దగ్గరికి వెళ్ళడానికే ఛాన్స్ లేనటువంటి సూపర్ స్టార్ కృష్ణ, ఈ యొక్క శోభన్ బాబు గారు, వీళ్ళందరూ కూడా అటువంటి టైంలో దారి ఇవ్వనటువంటి టైంలో దూసుకుంటూ వచ్చి ఒక చిన్న పాత్ర నుంచి విలన్ పాత్ర నుంచి వచ్చి మరి ఖైదీ సినిమాతో ఆయనకి చక్కగా టర్నింగ్ తిరిగి చక్కగా మహోన్నత స్థానాలకి ఎదిగిపోతూ సూపర్ స్టార్గా వెళ్ళిపోయి డాక్టర్ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారే ఆయన నా దేశం సినిమా తీస్తూ ఇక సినిమా నుంచి నిష్క్రమణం చేస్తున్నప్పుడు ఆయన చిరంజీవిని కౌగిలించుకొని షేక్ హ్యాండ్ ఇవ్వడం అనేటటువంటి దృశ్యాన్ని ఇప్పుడు కూడా మీరు యూట్యూబ్లో మీరు చూడొచ్చు. అంత ఈజీగా రామారావు గారి అప్రిషియేషన్ ఎవరికి ఇవ్వరు. అంటే ఒక స్వయం కృషితో తన సొంత ప్రతిభతో ఆయనకి పైకి వచ్చినటువంటి వ్యక్తిగా అండ్ ఇంకా ఎవరు కూడా అన్షేకబుల్ ఇదనమాట. ఎవరు కూడా ఆయన స్థానాన్ని మళ్ళీ ఎవరు భర్తీ చేయలేరు. ఒక మాస్ హీరోగా మళ్ళీ రామారావు తర్వాత మళ్ళీ అంతటి స్థానాన్ని తెచ్చుకున్నది చిరంజీవి గారు కాబట్టి ఇక ఆయనకి తిరుగులేదు అన్న ఉద్దేశంతోనే ఆయన రామారావు గారు ఆయన మెచ్చుకోవాల్సి వచ్చిందనమాట. ఇప్పటికి కూడా ఆయన డ్యాన్స్ మరి రామ్ చరణ్ అనుకరించి తండ్రి వేస్తున్నట్టు ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా ఆశ్చర్యపోతూ ఉంటాడు. రామ్ చరణ్ కూడా ఏంటంటే తన తండ్రి ఆ కాలంలోనే ఈ డ్యాన్స్లన్నీ అవలేలగా చేశారండి. సో ఆల్వేజ్ అ ఫాదర్ ఈజ్ అ ఫాదర్. అందువలన చిరంజీవి గారు ఏంటంటే ఒక రామ్ చరణ్ ఎంత గొప్ప ఆర్టిస్ట్ అయినప్పటికీ కూడా తన తండ్రిని బీటౌట్ చేయలేడు. అలాగే ఏ హీరో ఉన్నా కూడా అంత బీటౌట్ చేయలేని విధంగా మెగాస్టార్గా ఆ యొక్క పట్టాన్ని ఫస్ట్ ర్యాంక్ని ఆయన ఇలా హోల్డ్ చేసుకొని పెట్టేసుకున్నారు. కాబట్టి హ్యాస్ బికమ్ లెజెండ్. ఆ లెజెండ్ ఆ తర్వాత భారత విభూషణ్, పద్మ విభూషణ్, పద్మశ్రీలు ఇవన్నీ మామూలుగా వచ్చేస్తాయి అనుకోండి ఆటోమేటిక్గా. ఆ కళాసేవ కళామ తల్లికి చేసినటువంటిది. ఇంకా చిరంజీవి గారు అనేకమైనటువంటి అద్భుత కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజలకి అందరికీ కూడా సేవలు చేయాలని చేస్తే ఆయనకి దీర్ఘాయుష్ వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆయన నిర్మాణాత్మకమైనటువంటి పనుల ద్వారా ఆయన చక్కటి కన్స్ట్రక్టివ్ స్టెప్స్తో ఆయన ముందుకు దూసుకు వెళ్ళిపోవాలని చెప్పి చిరంజీవి అభిమానులు మనందరం కూడా కోరుకుందాం.